వచ్చేసి బూలియన్ మాస్క్ ఫిల్టరింగ్. ఓకే, అంటే ఏందో చూద్దాం. బూలియన్ రిటర్న్స్ ఏదో ట్రూ ఆర్ ఫాల్స్, అది మనకు తెలుసు, పైథాన్లో మనం చేసాం, అవునా? సో ఫస్ట్ మనం శాలరీలో ఏముందో చూద్దాం. ఓకే, చూడండి, శాలరీలో ఈ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎవరి శాలరీ అయితే గ్రేటర్ దెన్ 60,000 ఉందో, ఓకే, వాటికి మాత్రమే ట్రూ కావాలి అండ్ రిమైనింగ్ వాటికి ఫాల్స్ కావాలి అంటే ఎలా రాయాలి? శాలరీ గ్రేటర్ దెన్ 60,000. సో ఇట్లా రాసినప్పుడు మనకేమవుతుందంటే, అది ఎవరి శాలరీ అయితే 60,000కి ఎక్కువ ఉంటాయో వాళ్ళు మాత్రమే ట్రూ ఇస్తుంది, రిమైనింగ్ అందరికి ఫాల్స్ ఇస్తుంది. సో ఎంప్లాయీ 1, ఎంప్లాయీ 2 శాలరీస్ లెస్ దెన్ 60,000 కాబట్టి ఫాల్స్ ఇచ్చింది, రిమైనింగ్ ట్రూ ఇచ్చింది. సో అవునా? సో నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ మనకి శాలరీ గ్రేటర్ దెన్ 60,000 ఇచ్చింది, బట్ నాకు బులియన్ వాల్యూస్ వద్దు, ఎగ్జాక్ట్ వాల్యూస్ కావాలి అంటే ఏం చేయాలి? సో మీకు తెలుసు, శాలరీ గ్రేటర్ దెన్ 60,000 పెడితే మీకు బులియన్ వాల్యూస్ వస్తుంది, బట్ ఐ వాంట్ సిరీస్ వాల్యూస్. సో అప్పుడు నేనేం చేయాలి? శాలరీ అని పెడితే సరిపోతుంది, అవునా? సో ఇప్పుడు దీన్ని రన్ చేస్తే మనకేమవుతుంది? అవుట్పుట్ అయితే వస్తుంది, ఎవరి శాలరీ అయితే గ్రేటర్ దెన్ 60,000 ఉన్నాయో. ఓకే, సో ఇక్కడ పాసింగ్ దట్ బులియన్ సిరీస్ కీప్స్ ఓన్లీ రోస్ వేర్ ట్రూ. ఓకే, సో మనకి ఎక్కడైతే ట్రూ ఉంది మాత్రమే మనకి అవుట్పుట్ వేస్తుంది, రిమైనింగ్ మాత్రం తీసేస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి లైక్ మనకి ఆపరేటర్స్ తెలుసు, లైక్ అండ్, ఆర్, నాట్, ఇట్లా. సో పైథాన్లో, సో ఇప్పుడు నాకు ఎవరి శాలరీ అయితే గ్రేటర్ దెన్ 55,000 ఉందో అండ్ ఎవరి శాలరీ అయితే లెస్ దెన్ 80,000 ఉందో ఆ ఎంప్లాయీ యొక్క సిరీస్ మాత్రమే కావాలి అంటే ఎలా చేయాలి? బై యూజింగ్ అండ్. సో చూద్దాం. ఫస్ట్ శాలరీ గ్రేటర్ దెన్ 55,000 ఆర్ సమ్ 55,000 అని చెప్పేసి అంటున్నా. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మీకేమవుతుందంటే తెలుసు, ట్రూ ఆర్ ఫాల్స్ మాత్రమే వస్తాయి. సో బట్ నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంటే 55,000 కంటే ఎక్కువ ఉండాలి, 80,000 కంటే తక్కువ ఉండాలి. అప్పుడు ఎలా? ఓకే, సో ఓకే, సో ఇక్కడ కూడా పెడుతున్నాను. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే అండ్ పర్ఫామ్ చేయాలి. సో అండ్ సెకండ్ కండిషన్, సో శాలరీ, ఓకే, శాలరీ పెట్టేసి సమ్ 80,000 ఇట్లా వేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు నాకు ఇది సెకండ్ కండిషన్. సో ఫస్ట్ కండిషన్ అది అండ్ సెకండ్ కండిషన్ ఇది. సో శాలరీ అని చెప్పి రాస్తున్నా. ఓకే, అండ్ లిస్ట్లో పెట్టండి. ఓకే, దీన్ని రన్ చేయండి. సో ఇప్పుడు చూడండి, శాలరీ గ్రేటర్ దెన్ 55,000 అండ్ శాలరీ లెస్ దెన్ 80,000 ఎవరైతే డీటెయిల్స్ ఉన్నాయో ఆ సిరీస్ యొక్క డీటెయిల్స్ మాత్రం వస్తుంది అనమాట. సో బై యూజింగ్ ఆపరేటర్స్, ఇక్కడ అండ్ బదులు ఆర్ కూడా వాడుకోవచ్చు మీరు, అండ్ నాట్ వాడుకోవచ్చు, ఇట్లా డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ మీరు ట్రై చేయండి. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి మెంబర్షిప్ మాస్క్ అంటే ఏంటంటే మీకు తెలుసు, ఇన్, నాట్ ఇన్ అవి మెంబర్షిప్ ఆపరేటర్స్. సో వాటిని మెంబర్షిప్ ఆపరేటర్స్ కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే శాలరీ నాకు 50,000 90,000 ఈ 2 శాలరీస్ ఉంటే మాత్రమే నాకు వాటి యొక్క డీటెయిల్స్ కావాలి అనుకున్నాను అనుకోండి. సో అప్పుడు నేను ఏం చేస్తాను? సో శాలరీ డాట్ ఈస్ ఇన్, రైట్, అండ్ దెన్ పెరాంథసిస్. సో ఇప్పుడు నేను రాస్తాను అనమాట. ఇక్కడ ఏం రాయాలి అంటే, సో నాకు 50,000 ప్లస్ 90,000 అని చెప్పేసి తీసుకో, రైట్. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మీకు తెలుసు, ట్రూ ఆర్ ఫాల్స్ మాత్రమే వస్తుంది, అవునా? ట్రూ ఆర్ ఫాల్స్ మాత్రమే వస్తుంది. సో బట్ నాకు ఇక్కడ కావాల్సింది ఏంటి? డీటెయిల్స్. సో మీరు 50,000 ఫస్ట్ ఎంప్లాయీ 1 ఉంది కాబట్టి ట్రూ వచ్చింది, 90,000 ఎంప్లాయీ 4 ఉంది కాబట్టి మీకు ట్రూ వచ్చింది, రైట్. సో ఇప్పుడు నాకు వాళ్ళు ఇద్దరివి కావాలి అంటే ముందు శాలరీ అనేది పెట్టండి, సిరీస్. నాకు ఇట్లా ట్రూ ఫాల్స్ బులియన్ వాల్యూస్ వద్దు, నాకు వాల్యూస్ కావాలంటే మీరు ఏం చేయాలి? ఇట్లా పెట్టాలి. ఓకే, రైట్, ఎగ్జిక్యూట్ చేయండి. సో ఇప్పుడు చూడండి, ఎంప్లాయీ 1, ఎంప్లాయీ 2, 50,000 అండ్ 90,000 యొక్క ఎంప్లాయీ డీటెయిల్స్ మాత్రమే మనకి వచ్చినాయి, అవునా? నెక్స్ట్ 55,000 నుంచి 75,000 మధ్యలో ఉన్న వాళ్ళ డీటెయిల్స్ కూడా కావాలి. ఓకే, అప్పుడు మనం ఏం చేయాలంటే బిట్వీన్ యూజ్ చేయాలి. సో చూద్దాం. ఇక్కడ శాలరీ, ఓకే, డాట్ బిట్వీన్
ఓకే, ఇవ్వండి 55,000 కామా 75,000. సో దీన్ని రన్ చేస్తే మీకు తెలుసు ట్రూ ఆర్ ఫాల్స్ వస్తుంది. సో బట్ మనకి వాల్యూస్ కూడా కావాలి అన్నప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ శాలరీ అనేది పెట్టాలి లిస్ట్లో, అవునా? సో పెట్టండి, ఎగ్జిక్యూట్ చేయండి. సో ఎంప్లాయీ 2, ఎంప్లాయీ 3, ఎంప్లాయీ 5 హూస్ శాలరీ ఈజ్ ఇన్ బిట్వీన్ 55,000 టు 75,000 మధ్యలో ఉన్న శాలరీస్ మనకి వస్తున్నాయి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ కాల్డ్ బులియన్ మాస్క్ ఫిల్టరింగ్ అనమాట. సో అంటే బులియన్ రిటర్న్స్ అయితే ట్రూ ఆర్ ఫాల్స్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ యూజ్ చేసుకుని మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కండిషన్స్ పర్ఫామ్ చేసి మనం అవుట్పుట్ అనేది తెచ్చుకుంటున్నాం.